తుంగతుర్తి మిల్క్ సెంటర్ ప్రధాన రహదారిపై పాడి రైతులు ధర్నాకు దిగారు. 2 నెలలుగా పాల బిల్లులు రాక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ రోడ్డెక్కి రాస్తారోకో చేపట్టారు. ఎన్నిసార్లు అడిగినా కాలయాపన తప్ప పరిష్కార మార్గం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి బిల్లులు సకాలంలో ఇవ్వాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని ప్రభుత్వాన్ని పాడి రైతులు హెచ్చరించారు. మా బతుకులు కుక్కలు చెప్పినా ఇస్తారు బతుకులు అంటే ఒక్కొక్క ఆకు లక్ష రూపాయలు. దాని ట్రీట్మెంట్ ఏంది, దాని ఖర్చు ఏంది, మా ఇంట్లో పిల్లల ఫీజులు ఏంది, మేము ఎట్లా బతకాలి, ఏం చేయాలని మాకు ఎక్కడ అర్థం కాక ఈ ధర్నా దినవన. ఒక్క బిల్లు గారు 4 బిల్లులు బకాయిలు ఉన్నాయి. ఆ బిల్లులు బకాయిలు ఉన్నాక మాకు ఇప్పుడు సంవత్సరం ఎట్టెళ్ళాలి, మేము ఎలా బతకాలి, ఆ విషయం వల్ల మేము ఈ ధర్నా ఒక్కొక్క ఆవుకు దగ్గర 5 కిలోలు 6 కిలోలు దానేసాం. ఒక్కొక్క ఆవు కనీసం 100-200 ఖర్చు అవుతుందా? కనీసం ఇప్పుడు ఒక కాపీ మేస్త్రి ఒక కూలి 5-6 వందలు, 1000 రూపాయలు కూలికి మేము పిల్లలు అందరూ కష్టపడి శ్రమించి పాలు విండి బూది కోసే కానీ ఒక 4 బిల్లులు అంటే 2 నెలలు బిల్లులు ఉన్నాక మా